అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం. కథ రేపటికి నేటి పురాణం. కథ వచ్చే ఆదివారం మా దౌహిత్రుడి మొదటి పుట్టినరోజు. ఈ సాయంత్రం రాపాగారి భవనానికి వెళ్ళి ఆహ్వానించాలి. ఓ మంచి ఎర్ర పసుపు గులాబీల పుష్పగుచ్చాన్ని సిద్ధంగా ఉంచు. అందులో మామిడాకులు కూడా ఉండేటట్టు చూడు అన్నాడు ప్రజానాయకుడు ప్రణా ఏవో కాగితాల్లోకి చూస్తూ. సార్, పుష్పగుచ్చాల్లో క్రోటన్ ఆకులుంచుతారు, కానీ మామిడాకులు కాదు సార్. ఎంతలో తెమ్మన్నారు? ఈ మధ్య ధరలు బాగా పెరిగాయి. 500కి పైగానే పలుకుతుంది అన్నాడు వెనక గుమ్మం దగ్గర నిల్చున్న బుల్లి సహాయకుడు. సమాధానం పరిచితమైన గొంతులోంచి రాకపోవడంతో ప్రణా తలెత్తి వెనక్కి చూసి, నువ్వెవరివి? ఎప్పుడూ చూడలేదు. అసలు నా గదిలోకి ఎలా వచ్చావు? ఇలా ముందుకొచ్చి నిలబడు. సెక్యూరిటీ ఎలా లోపలికి రానిచ్చింది? ఏయ్ సెక్యూరిటీ, ఇతనెవరు అని గట్టిగా అరిచాడు. కిటికీలో నుంచి అరుపు విన్న సెక్యూరిటీ గార్డు భద్రం ఏమైందోనని, సార్ ఏమైంది అంటూ గుళ్ళు లేని తుపాకీతో లోపలికి బుల్లెట్ వేగంతో ప్రవేశించాడు. ఇతనెవరు? లోపలికి ఎలా రానిచ్చారు? ఇంతకీ నా సెక్రటరీ ఏడి? ఇతగాడు అమ్మగారి సెక్యూరిటీ గార్డు కొడుకు సార్. BA పాస్ అయ్యాడు. మీ సెక్రటరీ గారిని, వారి సెక్యూరిటీ గార్డుని అమ్మగారు సితారా చీరల దుకాణానికి తీసుకుపోయారు. మనవడి గారి పుట్టినరోజుకి విశిష్ట అతిథులకి పెట్టడానికి కొత్తగా వచ్చిన అనందా సునందా చీరలు ఓ 25 కొనడానికి తీసుకుపోయారు. ఈలోపుగా మీకేదైనా అవసరం వస్తే నోట్స్ తీసుకురావడానికి, ఇతర పనులు చేయడానికి ఇతన్ని ఇక్కడ ఉంచి నాతో చెప్పిపోయారు సార్. ఇతగాడికి శీఘ్ర లఘులిపిలో మంచి ప్రవేశం ఉంది. మీ నోట్లోంచి మాట రాక మునిపే ఇతగాడి పెన్సిల్ పరుగులు తీస్తుంది. ఇంకా వర్డ్ ప్రొఫెసర్తో కంప్యూటర్ టైపింగ్ కళ్ళు మూసుకొని కొట్టేస్తాడు. 25 చీరలు కొనడానికే లకారం వదులుతుంది. ఈ మనిషికి బుద్ధి జ్ఞానం లేదు. పైకే గట్టిగా అనేశాడు. సార్, లకారం సితారా వారికి చెల్లించడం కోసం కాదు, వదిలించడానికే అమ్మగారు తమ సెక్రటరీని కూడా తీసుకుపోయారు. సరేలే, నువ్వు బయట అఘోరించు. ఇవాళ నా ఇలాకా మనుషులు చాలామంది నా కోసం వస్తారు. వాళ్ళని వెనుక కార్ షెడ్యూల్లో కూర్చోబెట్టి మంచి నీళ్ళిచ్చి వారేం తీసుకొచ్చారో తీసుకొని వివరాలు రిజిస్టర్లో రాయి. సార్, వాళ్ళు ఇలాకా వాళ్ళేనని నాకెలా తెలుస్తుంది సార్? నేను రామాపురం ప్రణాగారి డ్యూటీ నుంచి బదిలీ అయి కేవలం వారం రోజుల క్రితమే వచ్చానన్న సంగతి మీకు తెలుసు. ఎవరో ఎక్స్ పార్టీ మనుషులు ఆయన వర్గం మనుషులతో కలిసి వచ్చారని నా బుర్రకి రామకీర్తన పాడించి మీ వద్దకు తోలించేశారు. అందుచేత నేను బహుభద్రంగా ఉండాలి. ఎవరో రోజు వచ్చే ఒకరిద్దరు మీ చెంచాలు తెలుసు, కానీ అందరూ ఎలా తెలుస్తారు? వాళ్ళు చెంచాలు కాదు, నా ఓట్ల దళారులు, అనునయులు. నన్ను చూడవచ్చే వాళ్ళు గళ్ళతు వాళ్ళు భుజం మీద వేసుకొని కానీ, తలకి చుట్టుకొని కానీ వస్తారు. నీలం రంగు జేబురుమాళ్ళు చూపిస్తారు. సార్, నీలం రంగు మన పార్టీ కండువాది కదా. అందుకే కదా బయటి వాళ్ళకి తెలియకుండా నీలం రంగు రుమాళ్ళు మాత్రం చూపిస్తారని అంటున్నాను. తలకి తువాళ్ళు చుట్టుకోవడంతో రైతన్నలు అనుకుంటారు. ఇవాల్టి నుంచే అమలైన ఈ కొత్త రూలు సంగతి సెక్రటరీ నీకు చెప్పలేదా? నా ఇలాకా జనాలకి లోపాయికారిగా కబురందిపోయిందిలే. భద్రం బయటికి పోయాడు. ఏమయ్యా, నీ పేరేమిటన్నావు? ప్రణా ప్రశ్నించాడు ఒదిగి నిల్చున్న యువకుణ్ణి చూస్తూ. నా పేరు శానాభద్రం సార్. పేరే అంత, లేక గుణమే అంత. రెండు సార్. మామిడాకులు మంగళప్రదం. అందుకని ఎవరైనా పెద్దవారిని పిలవడానికి వెళ్ళినప్పుడు ఇచ్చే పుష్పగుచ్చాల్లో శాస్త్రానికి 4-5 మామిడాకులు ఉండాలి. గుర్తుంచుకో. ఆ మాట నిజమేననుకోండి. మామిడాకులతో బంతిపూలు నప్పుతాయి, కానీ గులాబీలు కాదండి. కానీ మీరు చెప్పారు కాబట్టి అలాగే చేయొచ్చు. కానీ శాస్త్రం ఒప్పుతుందో లేదో. మణి భాగవతారిణి గారిని ఓసారి అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. మణి భాగవతారిణి
ఆవిడెవరు? ఈ మధ్యన చాలా చోట్ల హరికథలు చాలా పేరొందారండి. కానైతే ఈవిడ హరికథలో పిట్టకథలు చెప్పారండి. ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ ఎన్నో విషయాల్ని వివరిస్తారండి. అంతేకాక దిన వార ఫలాలు కూడా చెప్తారండి. ఆదివారం నాడు తులసి ఆకులు కోయకూడదని, ఉసిరికాయ పచ్చడి తినకూడదని, చపాతీల్లోకి గోంగూర పచ్చడి నంజుకోకూడదని, పొట్లకాయ కోడిగుడ్డు కలిపి వండకూడదని, మందారాల్ని మల్లెపూలని కలిపి మాల కట్టకూడదని, పార్థివ శరీరాల మీద చల్లిన పుష్పాల్ని తీసుకొని చెవి వెనుక పెట్టుకోరాదని, ఇలా ఎన్నో సంగతులను చెప్తారండి. అలాగా? ఆవిడెక్కడుంటారో నీకు తెలిస్తే ఓసారి తీసుకురా. మా దౌహిత్రుడి పుట్టినరోజుకి హరికథ చెప్తుందేమో, మాట్లాడతాను. కాకితో కబిరంపితే చాలు, తన అదృష్టం అనుకుని రెక్కలు కట్టుకొని వాలి హరికథ చెప్పాల్సిందే. పోయి నేనే వెళ్ళి అర్థించాలా? సరేలే, ఈ మధ్య యోగులకి భోగాలు ఎక్కువయ్యాయి. హరికథ కోసం కాకపోయినా నేనే వెళ్ళి నా జాతక ఫలం ఎలా ఉందో ఓసారి కనుక్కురావాలి. ఆ సంగతి అలా ఉంచు. సెక్రటరీ, మీ నాయన అమ్మగారితో చీరల దుకాణానికి వెళ్ళారు కాబట్టి చీకటి పడితే కానీ వాళ్ళు ముగ్గురు వస్తారనుకోను. నేను సాయంత్రం 4 రాపా గారిని కలుసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. అందుకని చెప్పినట్టుగా పూలగుత్తి సిద్ధం చెయ్యి. నా నమ్మక శాస్త్రానికి అనుగుణంగా ఓ చిన్న మామిడాకు తూకానికి గులాబీల గుత్తిలో ఉంచు. ఎలక్షన్ అధికారికి మామిడాకులతో చేసిన గులాబీల గుత్తి ఇచ్చిన కారణంగా 15 ఓట్ల మెజారిటీతో నెగ్గాను. లేకపోతే తుడిచిపెట్టుకుని పోయేవాణ్ణి. సార్, అలా చేసి ఉండకపోతే 15,000 ఓట్ల మెజారిటీతో నెగ్గేవారేమో. ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడే కదటయ్యా నువ్వు గులాబీలకి మామిడాకులకి పొత్తు కుదరదని చెప్పింది. అదిగాక ఇది దౌహిత్రుడి పుట్టినరోజు, కానీ ఎలక్షన్లు కాదు కదా. శుభప్రదం కాబట్టి నేను చెప్పినట్టుగా పుష్పగుచ్చంలో కనీసం ఒక్క లేత మామిడాకు ఉండేటట్టు చూడు. నిజమేననుకోండి, రాపాగారు మీ ఆహ్వానాన్ని మన్నించి వస్తే మామిడాకు మహత్యమని మీరు అనుకోవచ్చు. వీలు లేదు, రాలేనని చెప్పారనుకోండి, అది మామిడాకు ప్రభావం అని నేను వాదించవచ్చు. సరేలేండి, శాస్త్రం గీస్త్రం అనకుండా శుభ్రంగా మామిడాకుల మధ్య గులాబీల గుత్తి తయారు చేయమని చెప్తాను. డబ్బులు? అరే, నీకు ఇంకా బుర్రకెక్కలేదనుకుంటాను. సిద్ధం చేయమన్నాను కానీ కొనమనలేదు కదా. నిన్న నన్ను చూడ్డానికి వచ్చిన 4 పుష్పగుచ్చాల్ని తీసుకొచ్చారు. అవి మా గదిలో పూల జాడీలో ఉన్నాయి. వాటిలో ఏదో ఒకదాన్ని చూడు, లేదా వాటిని జోడించి మరో కొత్తదాన్ని తయారు చేయి. ఇవాళ మా నాయన నన్ను తోడుకొని రాగానే అమ్మగారు మీ గదిలోని పంకాల దుమ్ము దులపమన్నారండి. అప్పుడు మీరిప్పుడు చెప్పిన పూల జాడీల్ని చూశానండి. వాటిలో ఏది గులాబీలది లేదండి. బంతిపూలు గన్నేరు పూలు కలిపి పచ్చగరికతో కట్టినావండి. చూడ్డానికి దూరం నుంచి అవి చిట్టి గులాబీల్లా కనిపిస్తాయండి. కానైతే పంకాలని దులుపుతుంటే ఆ దుమ్ము పూలగుత్తుల మీద పడి పోయిందండి. అమ్మగారు వాటిని బయట పారేయమంచారండి. నీతో వ్యవహారం కుదిరేటట్టు లేదు. సెక్రటరీ కనుక ఉంటే ఇంట్లో ఉన్నా లేకపోయినా ఏదో పూల దుకాణానికి పోయి సాధించుకొచ్చేవాడు. సార్, నాదో ఐడియా. మీరు ఆహ్వాన పత్రికలు అచ్చయించి ఉన్నట్లయితే ఆ శుభలేఖలకి ఓ గులాబీ పువ్వు, ఓ మామిడాకు సెల్ఫిన్ టేపుతో అతికించి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదండి. పక్కింటి వాళ్ళ దొడ్డిలో చాలా గులాబీ మొక్కలున్నాయి. మన ఇంటి పెరట్లో మామిడి చెట్టుంది. వివాహాలకి ఉపనయనాలకి తప్పించి ఇలాంటి చిన్న కార్యక్రమాలకి ఆహ్వానాలు నోటి మాట ద్వారానే అందించాలి. లేకపోతే పత్రికల వాళ్ళు శుభలేఖ బొమ్మని ముందు పేజీల్లో ముద్రించి వ్యక్తిగతమైన చిన్న కార్యాలకి సైతం ప్రజల సొమ్ముతో ఆహ్వానాలు అంటూ ఠముకు వేస్తారు. మీరు కలుసుకొని నోటి మాటగా చెప్పినా రాపాగారు సతీ సమేతంగా వస్తే ఆ వార్త ఫోటోలతో సహా వచ్చేస్తుంది కదా. అప్పుడు వ్యక్తిగతమైన ఓ చిరు కార్యక్రమానికి వరాలయ్య గారి ఇంటికి నిరాడంబరంగా హాజరైన రాపాగారు అన్న వార్త వచ్చేటట్టుగా సెక్రటరీ చూస్తాడు. ఇబ్బంది ఉండదు. సరే, ఓ పని చెయ్యి. నువ్వు కంప్యూటర్ ఘనుడవని భద్రం చెప్పాడుగా. అందుకని రాపాగారి పేరుతో సహా ఆహ్వాన పత్రికని తయారు చేసి ఓ గులాబీ
బొమ్మని మామిడాకు బొమ్మని ముద్రించు. ఈ ఐడియా బాగుందండి. పక్కింటి వాళ్ళని గులాబీ పువ్వు అడగాల్సిన అవసరం తప్పుతుంది. దౌహిత్రుడు గారి పేరు కూడా వేయమన్నారా సార్? నాకు పేరు తెలియదు చెప్పండి. చిట్టివరాలయ్య అని రాయ్. అంటే సార్, బాబుకి వాళ్ళ తాతగారి పేరు పెట్టలేదన్నమాట. ఆయనకి 4 కొడుకులు. ఇప్పటికే 3 మనవలకి ఆయన పేరు పెట్టేశారు. ఆఖరివాడి భార్య అయిన మా అమ్మాయి దెబ్బలాడి నా పేరు పెట్టించింది. మొదటి పుట్టినరోజు మీరే అయిందనిపించండి అని ఆయన భారం నా నెత్తి మీదకు తోసేశాడు. మా అమ్మాయి కూడా వాళ్ళ మామగారి దిమ్మ తిరిగిపోయేటట్లు పుట్టినరోజు పండగ చెయ్యాలని గట్టిగా పట్టుపట్టేసింది. అందుకే ఈ అవస్థ అంతా. శానాభద్రం ఓ 10 నిమిషాలలో ఆహ్వాన పత్రిక తయారు చేసి ఇచ్చాడు. బాగుంది, మన వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు. వాళ్ళు 3:30 కల్లా రాకపోతే మనిద్దరం వెళ్ళి ఆహ్వానాన్ని రాపాగారికి అందజేసి వద్దాం. నేను మట్టుకు మధ్యాహ్నం 12ంటికి ఓసారి బయటికెళ్ళి గంటలో తిరిగి వచ్చేస్తాను. అసెంబ్లీ జరుగుతుంది కదా, ఓసారి మొహం చూపించి రాందే బాగుండదు. సరే, నేను పిలిచే వరకు బయటనే ఉండి నా ఇలాకా వాళ్ళని సేద తీర్చడంలో భద్రానికి సహాయం చెయ్యి. సార్, అసెంబ్లీ క్యాంటీన్లో పోషక విలువలతో కూడిన ఆహారం అతి సరసమైన ధరలకు దొరుకుతుందని విన్నాను. వీలుంటే ఓ గెస్ట్ పార్సెల్ చేయించండి. ఎందుకంటే అమ్మగారు ఇంట లేకపోవడంతో వంటావిడ కరబలి కాబాలి సినిమాకి పోయిందండి. వరాలయ్య పళ్ళు పటపటా కొరికే లోపల శానాభద్రం బయటికి పరుగు తీశాడు. 12ంటికి బయటికి పోయిన వరాలయ్య భుక్తాయాసంతో తిరిగి వచ్చాడు. శానాభద్రంగాన్ని మచ్చిక చేసుకుంటే ముందు మంచిదని ఓ గెస్ట్ పార్సెల్ తీసుకొచ్చి ఇచ్చాడు. శానాభద్రం 3ంటికి గుర్రు పెట్టి నిద్రపోతున్న వరాలయ్యని లేపాడు. ఇద్దరూ కలిసి రాపాగారి భవంతికి చేరి సెక్యూరిటీ తడుముళ్ళు చేయించుకొని లోపల అడుగుపెట్టారు. రాపాగారు చిరునవ్వుతో వరాలయ్యని పలకరించి ఆహ్వానాన్ని అందుకున్నారు. అప్పటికే హాల్లో 10 మంది దాకా ఉన్నారు. పక్కన ఓ బల్ల మీద చాలా ఖరీదైన పుష్పగుచ్చాలున్నాయి. అన్నింటిలోనూ రంగురంగుల గులాబీలు మెరిసిపోతున్నాయి. శానాభద్రం చూశారా అన్నట్టుగా వరాలయ్య మొహంలోకి చూడలేదు. ఆయన వైపు చూసి ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేకపోయింది. ఎందుకంటే ముందు ఈయన కొలువు సంపాదించుకోవడానికి అవకాశం ఉండొచ్చు. రాపాగారు ఆ వచ్చే ఆదివారం తప్పక సతీ సమేతంగా వచ్చి చిట్టి వరాలయ్యని ఆశీర్వదిస్తామని హామీ ఇవ్వడంతో వరాలయ్య లోపలికి బనీను చిరిగినంత పనైంది. ఆనంద కెరటాల మీద తేలియాడుతూ తన నివాసం చేరుకున్నాడు. రాత్రి 10ంటికి శ్రీమతి వరాలయ్య 26 సంచులతో తిరిగి వచ్చింది. ఎంత తగలెట్టావేమిటి అన్నాడు కాస్త అనుమానంగా. ఇదిగో ఈ ఎర్ర రంగు సంచిలో ఉన్నది నేను కొనుక్కున్న చీర 5,000. మిగిలిన 25 నీలం రంగులు సంచుల్లో ఉన్న చీరలను సీతారా వాళ్ళు అభినందనల రూపంలో అందజేశారు. బెంగెట్టుకొని చావకండి అంది. వచ్చే ఆదివారం పుట్టినరోజు పండగ ఘనంగా జరిగింది. అయితే రాపాగారు అత్యవసరమైన పని మీద ఢిల్లీ వెళ్ళడంతో రాలేకపోయారు. ఆ నిరాశను దాచిపెట్టుకొని కార్యక్రమం జరిపించేశాడు. ఆ సాయంత్రం వరాలయ్య మనవణ్ణి ఎడమ చేతిలో ఎత్తుకొని కుడి చేత్తో 200 మంది పేదలకు తువాళ్ళు దానం చేశాడు. ఓ సమోసా, మిరపకాయ బజ్జీ, జిలేబీ కాగితం పళ్ళాల్లో అందించాడు. తన దోహదంతో అనుమతులు సంపాదించిన ఓ హోటల్ యజమాని సాయంత్రపు బజ్జీల విషయమే కాకుండా అతిథులకు రాత్రి విందు ఏర్పాట్లు కూడా చేశాడు. వరాలయ్య కూతురు 25 మంది ముత్తైదులకు కాళ్ళకి పారాని రాసి నుదుట బొట్టు పెట్టి చీరలు చేతిలో పెట్టి చిట్టి వరాలయ్యకు ఆశీస్సులు సంపాదించింది. మణి భాగవతారుని వరాలయ్య పురాణం చివరికి వచ్చేసింది. అయ్యలారా, భక్తజనులారా, ఈ విధంగా దౌహిత్రుడి పుట్టినరోజు ఘనంగా జరిపిన వరాలయ్య గారికి జరిగిందేమిటయ్యా అంటే, ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రాపాగారు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈ మారు వరాలయ్య గారు 25,000 ఓట్లు తక్కువగా ఘోర పరాజయం పొందారు. ఎందుకు ఇలా జరిగింది? రోడ్డు మీద పోతున్న వస్త్రహీనుడు
చలికి గడ్డ కట్టుకుపోతుంటే తన ఒంటి మీద వస్త్రాన్ని అతనికి తోడిగితే అది మహాపుణ్యం. వరద బాధితులకి, భూకంప బాధితులకి ఉన్న పలాన వాడిని వస్త్రాలు లారీలో పంపడంలో వస్త్రాలని లారీల్లో పంపడంలో దోషం లేదు. కానీ వస్త్రదానం సంకల్పించిన వాడు నూతన వస్త్రాల్ని దానం చెయ్యాలే తప్ప కట్టి విడిచిన బట్టల్ని కాదు. వరాలయ్య ఇటు తువ్వాల్ని అటు చీరల్ని అప్పనంగా సంపాదించాడు. ఆ తువ్వాళ్ళని తీసుకొచ్చిన ఇలాకా మనుషులు వాటిని ధరించి వచ్చారు. సితారా వాళ్ళు ప్రారంభోత్సవం నాడు ఎన్నో చీరల్ని తారల భుజాల మీద వేసి ఫోటోలు తీసి చీటీలు అంటించి ఇది పలానా తార ధరించిన చీర అని అమ్మకాలు వేశారు. వరాలయ్య గారి శ్రీమతి కూడా ప్రతి చీరని భుజం మీద వేసుకొని అద్దంలో చూసుకొని మరీ ఎంపిక చేసింది. అందుచేత ఆ చీరలన్నీ ధరించిన చీరల కిందే లెక్క. అలా ధరించబడ్డ చీరల్ని ముత్తైదువులకు వాయనంగా ఇవ్వడం జరిగింది. ఇది ఘోరాతి ఘోరమైన అపచారం. కథలో శానాభద్రం చెప్పినట్టుగా వరాలయ్య గారు ముందుగానే నా వద్దకు వచ్చి ఉంటే సరైన సలహా ఇచ్చి ఆయనకి గండం గట్టెక్కించేదాన్ని. కానీ ఆయన కర్మఫలం ఆయన్ని అలా చేయనివ్వలేదు. ఇలాంటి పాపాత్ములకు దేవుడు విధించే కఠినమైన శిక్ష ఏమిటో తెలుసా భక్తులారా? చెట్లకు పుట్టించడమే అని మొలిచిన చోటే మహావృక్షాలై పెరిగినా ఉన్న చోటు నుంచి కదలలేవు. శాశ్వతమైన భూ నిర్బంధంలో కలుష పూరితమైన గర్భన ద్వియ ఆమ్లజని దాన్ని తాను పీలుస్తూ జీవజలానికి ప్రాణవాయువునందిస్తూ పక్షులకి గూడునిచ్చి మనుషులకు నీడ కొండకుచో ఫలపుష్పాదులు ఇస్తూ గత జన్మల పాపాల్ని కడిగేసుకుంటూ బతికున్నంత కాలము ఉండాల్సిందే. కావున భక్తులారా, మీరు చేసే సహాయం స్వల్పమైన, నిర్వహించే కార్యక్రమం అల్పమైన స్వచ్ఛమైనదిలా ఉండాలన్న సంగతి మరవకండి. మహాప్రభు ఆ వెనకాల ఎవరో ధర్మ సందేహం వెలిబుచ్చుతున్నారు. వృక్షాలు విరివిగా పెరగాలంటే ప్రజలు పాపాలు చెయ్యాలనా అంటూ అది నా ఉద్దేశం కాదు. కదలలేని కఠినమైన శాశ్వత కారాగార శిక్షకి సారూప్యంగా చెప్పానంతే. ప్రకృతి మనకిచ్చిన వృక్ష సంపదని నాశనం చేయకుండా ఉండడమే ప్రజల కర్తవ్యం. ఎన్నుకున్న ప్రజల నెత్తిన టోపీలు పెట్టకుండా ఉండడమే నాయకుల మహాకర్తవ్యం. ఈ విషయమై మరో పురాణంలో చెప్పుకుందాం. శానాభద్రం ఈరోజు పురాణానికి మంగళం పాడేద్దాం. మరి శానాభద్రం మణిభాగవతారిని మంగళం పాటకి మధ్యలదరు వేయసాగాడు. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.